నెంబర్ 15 మ్యాట్ 2 సైలెంట్ గా వచ్చి నాగవంశీ గారి కాన్ఫిడెన్స్ తో ఒక్కసారిగా హైప్ పెరిగి కాన్ఫిడెన్స్ కి ఏ మాత్రం తగ్గని కంటెంట్ తో థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఇంప్రెస్ చేసింది మ్యాన్ మూవీతో పాటు మూవీలోని సాంగ్స్ కూడా కొన్ని నెలల పాటు ఆడియన్స్ ని కదిలి చేశారు. అయితే నాగవంశీ గారు ఇలా బలవంతంగా సీక్వెల్స్ చేపిస్తున్నారని మనం అనకూడదు కానీ యాక్టర్స్ మాటల్లో డీజే టిల్లు 2 కి టిల్లు స్క్వేర్ అని పెట్టినట్లు మ్యాట్ కి కూడా మ్యాట్ స్క్వేర్ అని పెట్టేశాక అది నిజమే అనిపిస్తుంది. మరి మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు ఆయన దగ్గర ఉన్న పాయింట్ తో ఆయనే సీక్వెల్ తీద్దామన్నారు. నాగవంశీ గారే తీపిస్తున్నారు అనేది మనకు అనౌన్స్ షూట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మ్యాట్ కి మించిన ఫన్ తో ఇంకొక మంచి మూవీని డెలివర్ చేస్తే అదే చాలు. నెంబర్ 14 సుడిగాడు 2 ఆ ఒక్కటి అరకు ప్రెస్ మీట్ లో ఈ మూవీస్ లో ఏ మూవీని రీ రిలీజ్ చేయాలనుకుంటున్నారనే క్వశ్చన్ అడిగితే ఆడియన్స్ సుడిగాడు 2 అని అరవడంతో అదే కరెక్ట్ టైం అని సుడిగాడు 2 ని అలర్ నరేష్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సుడిగాడు 2 రైటింగ్ లో ఉందని నెక్స్ట్ ఇయర్ మీ ముందుకి తీసుకొస్తామని చెప్పారు. మరి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాస్టింగ్ వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే ఇంకొన్ని రోజు లాగాలి. మరి అల్లర్ నరేష్ గారి కెరీర్ లోనే అంత మంచి సినిమా అయినా మూవీకి సీక్వెల్ గా వస్తున్నాయి సుడిగాడు 2 తో మళ్ళీ ఆరెంజ్ మూవీ డెలివర్ చేసి అంత సక్సెస్ కొడతారో లేదో. నెంబర్ 13 క్రాక్ 2 ఈ ప్రాజెక్ట్ ని లిస్ట్ లో పెట్టకూడదు అనుకున్నాను. బట్ గోపీచంద్ మన్లైన్ గారు ఒక ఇంటర్వ్యూలో నా కెరియర్ లో బెస్ట్ ఫిలిమ్స్ అయిన ప్రతి సినిమా రవితేజ గారిదే. రాన్ సీను బలుపు క్రాక్ ఒక సినిమాకి మించి ఇంకొక సినిమా హిట్ అయింది. ఈ 3 సినిమాల మించి క్రాక్ 2 హిట్ అవుతుందని ఫ్లో లో చెప్పేశారు. అప్పుడు ఎవరు క్రాక్ 2 గురించి అడగకపోయినా ఆ తర్వాత వీరసింహారెడ్డి ఇంటర్వ్యూలో క్రాక్ 2 ఖచ్చితంగా ఉంటుందని చాలా గట్టిగా చెప్పారు. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ క్రాక్ కాకుండా ఇంకొక సినిమాని స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒక పవర్ఫుల్ మూవీ వస్తుంది అనుకునే టైం కి రవితేజ గారి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వల్ల ఆ స్క్రిప్ట్ కి కావాల్సినంత బడ్జెట్ ని ప్రొడ్యూసర్స్ పెట్టలేక ప్రాజెక్ట్ ని ఆపేశారు. ఇప్పుడు గోపీచంద్ మల్లెన్ గారు గద్దర్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న సన్నీ డియోల్ గారితో మైత్రి మూవీ ప్రొడక్షన్ లో ఒక మూవీ అనౌన్స్ చేసి షూట్ కూడా స్టార్ట్ చేశారు. మరి ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఎప్పుడు క్రాక్ 2 ని లైన్ లో పెట్టి మన ముందుకు తీసుకొస్తారో చూడాలి. మూవీ రావటం మాత్రం చాలా అంటే చాలా లేట్ అవుతుంది. బట్ పోతురాజు వేరుశంకర్ క్యారెక్టర్ ని మళ్ళీ చూడాలని కోరుకుందాం. నెంబర్ 12 రేమో 2 శివకార్తికేయన్ గారిని మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన సినిమా రేమో. ఐలాండ్ మూవీ తెలుగు ప్రమోషన్స్ లో ఆడియన్స్ రేమో పార్ట్ 2 కావాలని అడిగేసరికి ఆ 2 కి ఐడియా అయితే ఉంది. బట్ ఇప్పుడు మూవీ స్టార్ట్ చేయాలంటే నేను చాలా వెయిట్ తగ్గాలి, చాలా టఫ్ ప్రాసెస్ అని చెప్పారు. ఈ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డైరెక్టర్ తో వెళ్ళి మాట్లాడతానని కూడా చెప్పారు. ఫాలోయింగ్ ఉన్న ఈ మూవీకి పార్ట్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు అందరి నుంచి వచ్చిన రెస్పాన్స్ కి ఈ మూవీకి పార్ట్ 2 ఉండే ఛాన్సెస్ ఉందని అనిపిస్తుంది. మరి రేమో మూవీకి కంటిన్యూ చేస్తారా, కొత్త స్టోరీతో కొత్త క్యారెక్టర్స్ తో మళ్ళీ కొత్తగా తీస్తారు, అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాని ముందుకి తీసుకొస్తారు లేదా చూద్దాం. నెంబర్ 11 జైలర్ 2 ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన రేంజ్ హిట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు రజనీకాంత్ గారు. అండ్ నిల్సన్ గారి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అవడం దీనికి సీక్వెల్ ని కూడా కన్ఫర్మ్ చేస్తారు. స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక వెంటనే జైలర్ 2 ని స్టార్ట్ చేస్తారు. ఈసారి మూవీ టైటిల్ ని జైలర్ 2 అని కాకుండా హుకుమ్ అని పెడతారు. మరి ఈసారి జైలర్ కి మించిన సక్సెస్ ఈ హుకుమ్ తో కొడతారో లేదో చూద్దాం. నెంబర్ 10 హరిహర వీరమల్లు పార్ట్ 2 లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో ఈ హరిహర వీరమల్లు ఒక్క పార్ట్ గానే కాదు 2 పార్ట్స్ గా వస్తుందని కన్ఫర్మ్ చేశారు. బట్ ఈ మూవీ డైరెక్టర్ క్రిష్ గారు మూవీ నుంచి తప్పుకోవడం, అనుష్క గారితో ఒక మూవీ స్టార్ట్ చేయటం, మూవీ డైరెక్షన్ ని మూవీ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ తీసుకోవడంతో మూవీపై కొంచెం భయంగానే ఉంది. మరి పార్ట్ 1 ఎలాంటి సక్సెస్ అవుతుందో, పార్ట్ 2 రిలీజ్ అవుతుందో లేదో మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. నెంబర్ 9 ప్రేమలు 9 కోట్ల బడ్జెట్ తో ఒక చిన్న మూవీగా వచ్చి 130 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా మన తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా నచ్చి మలయాళం తెలుగు డబ్బుడ్ ఫిలిమ్స్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన ఫిలిం గా మలయాళం ఫిలిమ్స్ ని తెలుగులో థియేటర్స్ లో కూడా ఆడిచని ప్రూవ్ చేసిన ఫిలిం ఈ ప్రేమలు. మన వాళ్ళు కూడా మూవీలోని సచిన్, రీనో, అమోల్ దేవి, సాది క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. దీనికి సీక్వెల్ గా వస్తున్న ప్రేమలు 2 ని ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ ఫస్ట్ పార్ట్ తో ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, సెకండ్ పార్ట్ ని కూడా అంతే తీస్తే అదే. నెంబర్ 8 ధ్రువ 2 2015 తన్ని ఉరువానికి రీమేక్ గా ధ్రువ మూవీ తీసినా సరే ఒరిజినల్ డైరెక్టర్ మోహన్ రాజా గారు ఉరువానికి సీక్వెల్ గా పార్ట్ 2 స్క్రిప్ట్ ని మొత్తం కంప్లీట్ చేశారు. తమిళ్లో జయం రవి గారితో పాటు తెలుగులో రామ్ చరణ్ గారికి కూడా స్టోరీ నరేట్ చేశారు. మన రామ్ చరణ్ గారికి కూడా స్టోరీ బాగా నచ్చిందంట. నేను ధ్రువగా ఒక్కసారి ఉండటమే నా లక్ అని మోహన్ రాజా గారితో రామ్ చరణ్ గారు చెప్పారంట. రామ్ చరణ్ గారికి ధ్రువ క్యారెక్టర్ అంటే అంత ఇష్టం అంట. మూవీకి అంతా సెట్ అయిపోయింది, ఈ మూవీ తీయడానికి టైం రావాలి కానీ ధ్రువ సీక్వెల్ ని తీయడానికి నేను రెడీగా ఉన్నానని మోహన్ రాజా గారు చెప్పారు. నెంబర్ 7 పుష్ప 3 లాస్ట్ టైం వీడియో లిస్ట్ లో పుష్ప 2 గురించి చెప్పాను. ఈ లిస్ట్ లో ఉండాలని బలవంతంగా 3 గురించి చెప్పడం కాదు. పాత్ ఫాజిల్ గారు సుకుమార్ గారి దగ్గర ఉన్న పుష్ప వోల్ తో పార్ట్ 3 ని తీయొచ్చని ఒక ఇంటర్వ్యూలో చెప్పటమే కాదు పుష్ప ది రైస్, పుష్ప ది రూల్ తో పాటు
పుష్పది రోల్ కూడా ఉంటుందని చాలా సార్లు వినిపిస్తూనే ఉంది. పుష్ప క్యారెక్టర్ ని పుష్పది రూల్ తోనే సుకుమార్ గారు ఆపేస్తారు. లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఐడియాని వేస్ట్ చేయకుండా పుష్ప 2 కి మంచి సక్సెస్ వస్తే పుష్పది రోడ్ ని కూడా తీస్తారో చూద్దాం. మాక్సిమం పార్ట్ 3 ని తీయకపోవచ్చు, బికాస్ రామ్ చరణ్ గారితో ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ కూడా చేశారు కదా అని ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 6 కల్కి 2. కల్కిని తీసుకొచ్చి నెంబర్ 6 లో పెట్టారంటే అనుకోకండి. ఈ వీడియో కల్కి రిలీజ్ కి 2 వీక్స్ ముందే స్క్రిప్ట్ అయిపోయి డబ్బింగ్ చెప్పేస్తాను. సో అందుకే నెంబర్ 6. లేకపోతే ఈ మూవీపై నాకున్న హైప్ కి ఖచ్చితంగా నెంబర్ 1 లో పెట్టేవాడిని. ఫస్ట్ ఏమో నాగేశ్వన్ గారు 4-5 పార్ట్స్ ఉండొచ్చని హింట్ ఇచ్చినట్లు మాట్లాడారు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనే ట్యాగ్ పడ్డాక ఖచ్చితంగా చాలా పార్ట్స్ లో ఉంటుంది. ఆ పార్ట్స్ లోనే మహాభారతంలో మూవీకి కావాల్సిన మెయిన్ ఈవెంట్స్ ని చూపిస్తారు అనుకున్నారు. రిలీజ్ రోజు మూవీ చూసిన తర్వాత కూడా ఇదే అనిపించింది. బట్ ఆ తర్వాత నాగేశ్వన్ గారు ఇంటర్వ్యూలో కల్కి సెకండ్ పార్ట్ తోనే ఎండ్ అయిపోతుందని 4-5 పార్ట్స్ ఏం ఉండవని క్లారిటీ ఇచ్చేసారు. 2 పార్ట్స్ ఉండేదానికి సినిమాటిక్ యూనివర్స్ అనే ట్యాగ్ ఎందుకు పెట్టారు? మేబీ కల్కిలోని సుప్రీం ఆస్కిన్, సుమతి, భైరవ వీళ్ళ బ్యాక్ స్టోరీస్ తో ఆ క్యారెక్టర్స్ వరకు స్టాండ్ అలోన్ సిరీస్ లేదా మూవీస్ ఫ్యూచర్ లో తీస్తాడు. సిరీస్ లో వస్తాయని క్లారిటీ ఉంది కానీ మూవీస్ వస్తాయో లేదో తెలియదు. మరి ఏదైనా దాయడానికి నాగేశ్వన్ గారు అబద్ధం చెప్పారా? నిజంగానే కల్కి 2 పార్ట్స్ తో ఎండ్ అయిపోతుందో చూడాలి. కానీ అటుపక్క మహాభారతం ఇటు ఫ్యూచర్ లో కల్కి పుట్టుకు నాపే దగ్గర ఉన్న స్టోరీ ముందుకు ఎప్పుడు వెళ్తుంది, కల్కి ఎప్పుడు పుడతాడు, పెద్ద కల్ని ఎప్పుడు అంతం చేస్తాడు, అక్కడున్న వాళ్ళని ఎప్పుడు సేవ్ చేస్తాడు, ఇలా చెప్పాల్సిన స్టోరీ ఇంత పెట్టుకొని ఆ సెకండ్ పార్ట్ లో ఎలా చూపిస్తారో నాకైతే పెద్ద క్వశ్చన్. మరి ఇంత స్టోరీని నాగేశ్వన్ గారు ఆ సెకండ్ పార్ట్ లో ఎలా చూపిస్తారో కల్కి పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. నెంబర్ 5 వార్ 2. మన ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం బాలీవుడ్ లో చేస్తున్న మూవీ. సిద్ధార్థ్ దానన్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ వార్ కి సీక్వెల్ గా సరి ఆయన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 వస్తుంది. ఆల్రెడీ వార్ మూవీని టైగర్ 3, పఠాన్ మూవీస్ తో స్టార్ట్ స్పై సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ చేశారు. స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని ఎలా తీసుకొస్తారో ఎలా వాడుకుంటారో చూద్దాం. ఎన్టీఆర్ గారిని, రితిక్ రోషన్ గారిని ఒక్క స్క్రీన్ పై చూడటం తలుచుకుంటేనే ఎగ్జైటింగ్ గా ఉంది. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు మూవీ షూట్ లో కూడా జాయిన్ అయిపోయారు. ఎన్టీఆర్ గారి లుక్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇండియన్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్న టాప్ సీక్వెన్స్ లో ఇది కూడా ఒకటి. నెంబర్ 4 జై హనుమాన్. ఎన్నో అడ్డంకులతో చిన్న సినిమాగా వచ్చి 350 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి యశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్కేల్ పెంచేసింది సినిమా. అయితే సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే అన్ని మూవీస్ తో కాకుండా హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని థియేటర్స్ లోనే అనౌన్స్ చేశారు. మూవీ జై హనుమాన్ కు వచ్చిన సక్సెస్ వల్ల జై హనుమాన్ లో స్టార్ క్యాస్ట్ ని తీసుకొని చాలా బిగ్ స్కేల్ లో తీస్తున్నారు. రాముడు హనుమంతుడి దగ్గర తీసుకున్న మాట మీద సాగే జై హనుమాన్ నిశాంత్ వర్మ గారు ఎలా తీస్తారో ఆ 1 కి మించి ఏ రేంజ్ సక్సెస్ చూస్తారో చూద్దాం. నెంబర్ 3 దేవరా పార్ట్ 2. ఒక పార్ట్ గానే మొదలు పెట్టిన ఈ మూవీకి సడన్ గా కొరటాల శివ గారు ఒక వీడియోతో దేవరా వరల్డ్ ని మీకు ఇంకా బాగా చూపించడానికి దీన్ని 2 పార్ట్స్ గా తీస్తున్నామని అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకముందే 2 పార్ట్స్ ని ధైర్యంగా అనౌన్స్ చేశారు. అండ్ ఎప్పుడు లేని విధంగా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కాల్ వెతుకుంటే సినిమా అవుతుంది దేవరా అని ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి ఫుల్ నమ్మకం ఇచ్చేసారు. ఈ పార్ట్ కి దేవరా చూసేసి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అని ఇప్పుడు పార్ట్ 1 కోసమే అక్టోబర్ దాకా వెయిట్ చేయాలి. టైం తీసుకున్నా పర్లేదు కానీ మంచి ఫిలిం ని డెలివర్ చేస్తే అదే చాలు. మరి చూద్దాం పార్ట్ 1 ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో, పార్ట్ 2 పై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. నెంబర్ 2 సలార్ 2 శౌర్యంగా పడవం. సలార్ పార్ట్ 1 షూట్ చేస్తున్నప్పుడే పార్ట్ 2 కి కావాల్సిన చాలా సీన్స్ ని షూట్ చేసేసారంట. ఇక దేవా కాన్సార్ లో ఉన్న సామాన్య వ్యక్తి కాదు, సింహాసనంపై కూర్చోవలసిన హక్కున్న శౌర్యాంగుడు అనే ట్విస్ట్ తో మూవీని ఎండ్ చేశారు. మన్నార్స్ కి శౌర్యాంగులకి యుద్ధం ఏ రేంజ్ లో ఉంటుంది, నాన్నని చంపేసిన రాజ్ మన్నార్ పై దేవా ఎలా పగదీర్చుకుంటాడు, దేవా వరద స్నేహం ఎటుపోతుందనే చాలా డౌట్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో ప్రశాంత్ నీల్ గారు ఆ శౌర్యంగ పడవంతో ఏం మ్యాజిక్ చేస్తారో చూద్దాం. మూవీలో వర్క్ చేసిన టీమ్ అంతా పార్ట్ 1 లో మీరు ఏదైతే చూసారో దానికి ఎన్నో టైమ్స్ బెటర్ గా మీ మైండ్ పోయేలా ఉంటుంది సలార్ 2 అని చెప్పారు. ఎప్పుడు వస్తుందో ప్రశాంత్ నీల్ గారు ఆ శౌర్యంగ పడవంతో ఏం మ్యాజిక్ చేస్తారో చూద్దాం. నెంబర్ 1 యానిమల్ పార్క్. ఒక్కసారిగా యానిమల్ మూవీతో ఇండియా మొత్తాన్ని షేక్ చేసేశారు సందీప్ రెడ్డి వంద. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్ కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఒక్కసారిగా రణబీర్ ని పాన్ ఇండియన్ స్టార్ చేశారు. రిప్తి దిమ్రేని నేషనల్ క్రష్ గా మూవీలోని సాంగ్స్ తో కొన్ని నెలల పాటు సోషల్ మీడియా అదిరిపోయేలా చేశారు. అండ్ ఇవన్నీ జరగడానికి కారణం ఆయన స్టైల్లో ఏ కాంప్రమైజ్ లేకుండా యానిమల్ మూవీని తీసి ఇండియా అంతా చాలా పెద్ద సౌండ్ చేశారు. దీనికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ని కూడా అనౌన్స్ చేశారు. తన అన్నని చంపేసిన రన్ విజయ్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయాలనే పగతో ఉన్న ఆజిస్ తో మళ్ళీ రన్ విజయ్ చేయబోయే వైల్డ్ వార్ ని యానిమల్ పార్క్ లో చూపిపోతున్నారు. అండ్ దాన్ని ఎంత వైల్డ్ గా చూపిస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. స్పిరిట్ మూవీ కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూద్దాం. ఇవి మన టాలీవుడ్ లో రాబోతున్న అప్కమింగ్ 25 సీక్వెల్స్. ఈ లిస్ట్ లో నేను చెప్పిన చిత్రల్ హరి 2, పుష్ప 3 తప్పితే మిగతా 22 మూవీస్ ని అఫీషియల్ గా మూవీ టీమే కన్ఫర్మ్ చేసేసారు. అండ్ ఫస్ట్ లో చెప్పా కదా ఇలా బ్యాక్ టు బ్యాక్ సీక్వెన్స్ చేయడం వల్ల మన టాలీవుడ్ కి చాలా ఎఫెక్ట్ అవుతుందని. ఒక టాలీవుడ్ కాదు అన్ని ఇండస్ట్రీస్ నుంచి సక్సెస్ అయిన దానికి సీక్వెల్ తీయటం మొదలు పెట్టేస్తున్నారు. ఒక కథని ఒక పార్ట్ లో చెప్పలేక వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ ని, ఆ క్యారెక్టర్స్ ని కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఇంకొక పార్ట్ అవసరమైనప్పుడు సీక్వెల్ తీస్తే తప్పులేదు. బట్ ఒక సక్సెస్ అయిన స్టోరీకి మళ్ళీ సీక్వెల్ గా పార్ట్ 2, పార్ట్ 3 అనౌన్స్ చేసి ఆ మూవీని మళ్ళీ క్యాష్ చేసుకోవడం తప్పని మనం అనకూడదు. కానీ ఆడియన్స్
ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమాకి మళ్ళీ పార్ట్ 2 తీసి ఫస్ట్ పార్ట్ కున్న అంత మంచి నేమ్ ని అనవసరంగా కదిలించి చెడగొట్టుకోవటం వేస్ట్. దీని గురించి అనవసరంగా ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టి కూడా వేస్ట్. ఒక మూవీలో క్యారెక్టర్ ని ఆ మూవీ థీమ్ ని మళ్ళీ చెడగొట్టకుండా తీస్తే అలాంటి ఎక్స్పీరియన్సే మళ్ళీ మనకు వస్తుందంటే మూవీ లవర్స్ గా మనకి ఇంకేం కావాలి చెప్పండి. సీక్వెల్స్ అనే ట్రెండ్ ఎక్కడ దాకా వెళ్తుందో ఎప్పుడు అవుతుందనే దాని గురించి ఆలోచించకుండా రాబోయే సీక్వెల్స్ తో థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈ 25 సీక్వెల్స్ లో మీరు వెయిట్ చేస్తున్న 3 సీక్వెల్స్ ని కామెంట్ లో షేర్ చేసుకోండి. లాస్ట్ టైం సీక్వెల్స్ గురించి చేసిన వీడియోలో కూడా ఇంకా రిలీజ్ గాని సీక్వెల్స్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. అండ్ లాస్ట్ దాకా వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.